ధర్మార్థ కామమోక్షానం ఆరోగ్యం మూలమోత్తమం అని అంటారు. అసలు ఆరోగ్యం అంటే ఏంటి? సమదోషా సమ అగ్నిచ్చ సమధాతు మళక్రియా ప్రసన్న ఆత్మ ఇంద్రియమణ స్వస్థ ఇత్యాభిధీయతే. ఆరోగ్యం అంటే సమదోషాలు అంటే వాతపిత్త కఫాలు సమంగా ఉండాలి, అగ్ని సమంగా ఉండాలి, మలక్రియ మల విసర్జన మన శరీరం లోపల మలక్రియలు సక్రమంగా జరగాలి. తర్వాత సప్త ధాతువులు సమంగా ఉండాలి. అంతేకాదు ప్రసన్నమైన మనసు, ఇంద్రియాలు, ఆత్మ ఉండాలి. అది ఆరోగ్యం. అంటే మానసికంగా శారీరకంగా మనం ఆరోగ్యంగా ఉండాలి. మానసిక ఆరోగ్యం చెడిపోవడానికి కారణము రాజసికం తామసికం పెరగడం. రాజసిక తామసికాలను తగ్గిస్తే సాత్విక గుణం పెరుగుతుంది. అప్పుడు మానసిక ఆరోగ్యం వస్తుంది. శారీరక అనారోగ్యానికి కారణము వాత పిత్త కఫాల లోపల 3 కానీ 2 కానీ 1 కానీ ఏ 2 కానీ ఏ 1 కానీ ప్రకోపిస్తే దాన్ని శారీరక రోగం అంటారు. వాటిని క్షమింపజేయాలి. శరీరం లోపల ఏ తత్వం పెరిగితే ఆ తత్వాన్ని తగ్గించే ప్రయత్నం చేయాలి. వాతపిత్త కఫాలు అనేది శరీరంలోని అన్ని పదార్థాలకు మూల పదార్థాలు. వాటి నుంచే అన్ని పదార్థాలు వచ్చాయి. వాటిని సమంగా ఉంచాలి. ఉంచితే మనం ఆరోగ్యంగా ఉంటాం. అంటే సమతా స్థితి అనేది ఆరోగ్యం. ఈ ఆరోగ్యానికి యోగా అనేది చాలా ముఖ్యమైనది. శ్రీకృష్ణ భగవానుడు అంటాడు, సమత్వం యోగ ఉచ్యతే. అంటే సమత్వం తీసుకొచ్చేది ఏంటిదంటే యోగా. శరీరంలో కానీ మనసులో కానీ జీవితంలో కానీ సమత్వం తీసుకొచ్చేది ఏంటిది? యోగా. సమత్వం యోగ ఉచ్యతే. ఈ సమత్వం మనకు రావాలంటే యోగ సాధన చేయాలి. అందుకే అన్నిటికంటే గొప్పది యోగం అని చెప్పి కృష్ణుడు అర్జునుడికి చెప్తాడు, యోగి భవ కృష్ణ అని. యోగము అంటే యోగ చిత్తవృత్తి నిరోధ, చిత్తవృత్తులు నిరోధించడం. చిత్తవృత్తులు ఏంటి? వృత్తయ పంచతయ్యా క్లిష్ట అక్లిష్టా. వృత్తులు 5 రకాలైనప్పటికీ ముఖ్యంగా 2 రకాలు, క్లిష్టము అక్లిష్టము. చిత్తం యొక్క వృత్తులు అంటే మనసు యొక్క వృత్తులు. క్లిష్టము అంటే కష్టాన్ని కలిగించేవి, అక్లిష్టం అంటే కష్టాన్ని కలిగించేవి. మనం ఏం చేయాలి? వృత్తులను నిరోధించాలంటే క్లిష్టాన్ని కలిగించే వృత్తులను నిరోధించాలి. మరి క్లిష్టాన్ని కలిగించే వృత్తులు ఏంటివి? పంచక్లేశాలతో కూడి చేసేవన్నీ కూడా మనకు కష్టాన్ని కలిగిస్తాయి. కనుక వాటిని వదిలేసేయాలి. పంచక్లేశాలు ఏంటివి? అవిద్య, అస్మిత, రాగము, ద్వేషము, అభినివేశము. ఇవి లేకుండా చేసే ప్రతి కర్మ కూడా సుఖాన్ని ఇస్తుంది. వీటితో చేసే ఏ కర్మ అయినా దుఃఖాన్ని ఇస్తుంది. కనుక ఇవి లేకుండా చేసే కర్మలు చేయడమే యోగా. దానికోసము క్లేశ సమాప్తి చేసుకోవాలి. క్లేశాలు ఎట్లా సమాప్తి అవుతాయి? అవిద్య దూరం అయితే క్లేశాలు సమాప్తం అవుతాయి. అవిద్య ఎట్లా దూరం అవుతుంది? జ్ఞానాన్ని గ్రహిస్తే అవిద్య దూరం అవుతుంది. అవిద్య దూరం అయితే క్లేశాలు దూరం అవుతాయి. క్లేశాలు దూరం అయితే దుఃఖాలు దూరం అవుతాయి. ఇదే యోగా. అలా చేస్తే ఆరోగ్యం వస్తుంది,